రీసెంట్‌గా ఒక పేరెంట్ నాతో ఏమన్నాడంటే, "సార్ మా పిల్లల్ని చాలా గారాబంగా పెంచుతున్నాను సార్. కాకపోతే మా పిల్లలు టీనేజ్‌లో ఉన్నారు. ఎవరితో అయినా ప్రేమలో పడిపోతారేమో అని నాకు భయమేస్తుంది సార్" అన్నాడు. సో, నేను చెప్పాను, "మీ పిల్లలతో మీరు డేలో ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు? ఎంత టైమ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు?" అని అడిగాను. అప్పుడు, "ఏముంది సార్ నేను చాలా బిజినెస్‌లో బిజీగా ఉంటాను. నాకు టైమ్ స్పెండ్ చేయడం అంత వీలవ్వదు" అని. అయితే ఇక్కడ టీనేజ్‌లో ఉన్నటువంటి చాలామంది పేరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే, పిల్లలు టీనేజ్‌లో ఉన్నారు గదా అనేసి వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. అంటే వాళ్ళని అప్రిషియేట్ చేయడం గానీ, లేదనుకుంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం గానీ చేయరు. ఎందుకంటే మా పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, అన్నీ వాళ్ళకి తెలుసు అన్న ఆలోచనలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ జెప్తున్నాను. మీ పిల్లలకి ఎప్పుడైతే ఎమోషనల్ సపోర్ట్ ఇంట్లో దొరకదో, బయట ఏ చిన్న ఎమోషనల్ సపోర్ట్ దొరికినా వీళ్ళే నా మీద ఎక్కువ కేర్ చేస్తున్నారు గాబట్టి వీళ్ళు నన్ను చాలా లవ్ చేస్తున్నారు. నేనంటే వీళ్ళకి చాలా ఇష్టం అనే అపనమ్మకంలో ఆ లవ్ అనే ట్రాప్‌లో పడిపోతారు. మరి ఏం చేయాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్వీట్స్ చాలా ఇష్టం. సో, నాకిష్టమైన స్వీట్స్ మా ఇంట్లో చేశారు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ స్వీట్ హౌస్‌లోనో, బేకరీలోనో మళ్ళీ స్వీట్స్ తినను. ఎందుకు? ఆల్మోస్ట్ నాకేదైతే స్వీట్స్ ఇష్టమో అది మా ఇంట్లో ఉన్నాయి. సేమ్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో కూడా అప్లై చేసుకోవాలి. ఏంటంటే మీ పిల్లలు మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు ఈరోజు డ్రెస్ చాలా బాగుంది అని చెప్పాలి. మీ పిల్లలకి ఏదైనా మంచి విషయాలు చెప్పినప్పుడు వెరీ గుడ్ బేటా, థాంక్ యూ సో మచ్ అని అప్రిషియేట్ చేయాలి. మీ పిల్లలకి ప్రతిరోజు కూడా ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ బేటా అని చెప్పాలి. ఏమైతుంది? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు వీళ్ళు ఓకే. బయట వేరే వ్యక్తి వీళ్ళకి ఐ లవ్ యూ అని చెప్పినా, లేకుంటే నీ డ్రెస్ బాగుంది అని చెప్పినా ఆల్రెడీ మా ఇంట్లో ఎప్పుడో చెప్పేశారు అని లైట్ తీసుకుంటారు. ఒకవేళ మీరు ఇలాంటి ఏది ఎమోషనల్ వాళ్ళకి కనెక్షన్ లేదు అనుకోండి. బయట వాళ్ళు నీ డ్రెస్ బాగుంది, నీ స్మైల్ బాగుంది అంటే ఓకే. వీళ్ళు నన్ను మీద ఇంత ఫోకస్ చేసిర్రు, వీళ్ళు నన్ను ఇంత పట్టించుకున్నారు, ఇంత ఎమోషనల్ సపోర్ట్ ఉందనుకోని ఆ ట్రాప్‌లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి టీనేజ్‌లో ఉన్నటువంటి ఎవరైతే పిల్లలుంటారో, ఆ పిల్లల ప్రతి పేరెంట్ గుర్తుపెట్టుకోవాలి. మీ పిల్లలకి ఏ ఏజ్‌లో అయినా ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవసరం. కాబట్టి మీరు ఫస్ట్ మీ పిల్లలకి ఏం కావాలి, అలాంటి ప్రేమని ఇంట్లో అందిస్తే బయటకి వెళ్ళి వేరే వాళ్ళ ట్రాప్‌లో పడే అవకాశం, అలాంటి ప్రమాదాలు కాకుండా ఉంటాయి. థాంక్ యూ సో మచ్. మీ పిల్లల మెమరీ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ దాంతో పాటు స్పీడ్ రీడింగ్ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేయాలనుకుంటే వెంటనే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్‌కి కాల్ చేసి మీ సీట్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ లేదా అపాయింట్మెంట్ కావాలనుకుంటే కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్‌కి కాల్ చేస్తే మా టీమ్ మీకు పూర్తి అప్డేట్స్ ఇస్తారు. థాంక్ యూ సో మచ్.